NHTV ఫస్ట్ న్యూస్. ఈ నెల 20 తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై చర్చించనుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారంపై కూడా చర్చించనున్నారు. హైడ్రా చట్టబద్దమైనదేనని స్పష్టం చేశారు ఆ సంస్థ కమిషనర్ ఏవి రంగనాథ్. జీవో 99 ద్వారా జూలై 19న ప్రభుత్వం హైడ్రాను తీసుకువచ్చిందని తెలిపారు. కార్యనిర్వాహక తీర్మానంతోనే సంస్థ ఏర్పాటు జరిగిందని, హైడ్రా చట్టబద్దతపై ప్రభుత్వం పనిచేస్తుందని, వచ్చే నెల రోజులుగా అందుకు సంబంధించి పూర్తి విధి విధానాలతో ఆర్డినెన్స్ విడుదల చేస్తారని తెలిపారు రంగనాథ్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అసలైన లీడర్స్ అని, లీడర్ అంటే వారిలాగా స్పందించే మంచి మనసుండాలన్నారు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా నిలబడుతోందని, త్వరలోనే ప్రతి ఒక్క వరద బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, రైతులకు నష్టపరిహారం అందిస్తామన్నారు నాదెండ్ల. వరద ప్రభావంపై ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. విపత్తును ఎదుర్కోవడంలో సీఎం చంద్రబాబు రోల్ మోడల్ అని, లక్షల కోట్లు దోచుకోవడంలో జగన్ రోల్ మోడల్ అని ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో వరద వస్తే కాకినాడకి మునిగిపోయిందని గుర్తు చేశారు సోమిరెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి జోలికి వస్తే నాలుక కోస్తామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. గాంధీ కౌశిక్ వివాదం బీఆర్ఎస్ పంచాయతీని, కాంగ్రెస్ కార్యకర్తలను ఎందుకు రెచ్చగొడుతున్నారని ప్రశ్నించారు. ఏదైనా పబ్లిక్ ఇష్యూ ఉంటే మాట్లాడాలి కానీ బీఆర్ఎస్ గొడవలకి ప్రభుత్వాన్ని ఎందుకు లాగుతున్నారని నిలదీశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసే కుట్ర జరుగుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇలాంటి వాటికి ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అధికార పక్షవారైనా ప్రతిపక్షవారైనా పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి పొన్నం. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కు తెలంగాణ సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వాణిజ్య పనుల శాఖ కుంభకోణంలో 1400 కోట్ల స్కామ్ జరిగినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ సోమేష్ కుమార్ తో పాటు వాణిజ్య పనుల శాఖ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్లకు నోటీసులు జారీ చేసింది. వైద్య విద్యను అభ్యసించాలని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థుల జీవితాలతో చెలగాటమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ మంత్రి కేటీఆర్. పక్క రాష్ట్రాల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంటే తెలంగాణలో మాత్రం ఇంకెంతకాలం ఈ సందిగ్ధమని నిలదీశారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియకు బ్రేకులు పడడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనమని విమర్శించారు. ఎమ్మెల్యేల పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ మధ్య నెలకొన్న పొలిటికల్ వారిపై ఘాటుగా స్పందించారు సిపిఐ ఎమ్మెల్యే కోరంనేని సాంబశివరావు. వాళ్ళసలు ఎమ్మెల్యేల వీధి రౌడీలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన వెంటనే సదరు ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడితేనే భవిష్యత్తులో ఫిరాయింపులు ఆగిపోతాయన్నారు కోరంనేని. వ్యవసాయ శాఖ సలహాదారుగా బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన పోచారం గత జూన్లో బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుగా నియమించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో 2 నోటీసులు జారీ చేశారు పోలీసులు. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీలు తలశీల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. 41A సెక్షన్ కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. విజయవాడ నుంచి ఢిల్లీకి ఇండిగో సర్వీసు ప్రారంభమైంది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఈ సర్వీసును ప్రారంభించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. గన్నవరం ఎయిర్పోర్టు అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించామని, దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా కనెక్టివిటీ పెంచుతున్నామన్నారు రామ్మోహన్ నాయుడు. దేశవ్యాప్తంగా మరో 200 ఎయిర్పోర్టులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అయితే ఈ కేసులో ఓ పోలీసు అధికారి అప్రూవల్గా మారడంతో మిగతా అధికారులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. శ్రీశైలం ఆలయ విస్తీర్ణం, ఆలయంలోని నంది విగ్రహానికి ఉన్న చరిత్ర, పౌరాణిక ప్రాముఖ్యత కలిగి ఉన్నందున ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు లభించింది. గతంలోనూ ఈ దేవస్థానం 7 విభాగాలకు ISO ద్వారా ధృవీకరణ పత్రం అందుకుంది.
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం మహాగణపతి దర్శనాన్ని నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. శనివారం, ఆదివారం మాత్రమే ఖైరతాబాద్ గణేశుడి దర్శనం ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. మంగళవారం బడా గణేష్ నిమజ్జనం ఉండడంతో ఈ వీకెండ్లో భారీ గణనాథుడి దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ప్రధాని మోదీ ఇంట్లో ఒక సభ్యుడు చేరాడు. మోదీ నివాసంలో పెంచుకుంటున్న పుంగనూరు ఆవు ఓ దూడకు జన్మనిచ్చింది. ఆవు దూడ జననంతో తన నివాసంలోకి కొత్త సభ్యుడు వచ్చాడంటూ ప్రధాని సంతోషాన్ని వ్యక్తం చేశారు. మోదీ ఆ దూడను దేవి విగ్రహం వద్దకు తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి శాల్వ కప్పారు. నుదుటి మీద తెల్లటి రేఖతో పుట్టింది కాబట్టి దీప్ జ్యోతి అని పేరు పెట్టినట్లు వెల్లడించారు ప్రధాని మోదీ. జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం ఉగ్రవాదం ఆఖరి శ్వాస తీసుకుంటుందని, త్వరలో అది కూడా లేకుండా చేస్తామన్నారు ప్రధాని మోదీ. ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ జమ్మూ కాశ్మీర్ను ఏళ్లుగా పట్టిపీడుస్తున్న ఉగ్రవాదాన్ని పునాదులతో సహా పెకిలించి వేస్తున్నామన్నారు. అతి త్వరలో ఈ ప్రాంతం ఉగ్రవాద రహిత ప్రాంతంగా శాంతియుతంగా మారిపోతుందన్నారు మోదీ. ఆగ్రాలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి తాజ్ మహల్ దగ్గరున్న తోట మునిగిపోయింది. అయితే ప్రధాన గోపురానికి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ప్రధాన గోపురంపై తేమను గమనించిన తర్వాత హెయిల్ లైన్ క్రాక్స్ ఉన్నట్లు భావిస్తున్నారు అధికారులు. తాజ్ మహల్ తనిఖీ చేయడానికి డ్రోన్ కెమెరాలను ఉపయోగించామని, నీటి లీకేజీలను నిరంతరంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు అధికారులు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులను నియమించింది కాంగ్రెస్ పార్టీ. ఏఐసీసీ సీనియర్ పరిశీలకులుగా అశోక్ గెహ్లాట్, అజయ్ మాకెన్, ప్రతాప్ సింగ్ బజ్వాలను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు. హర్యానాలో అక్టోబర్ 1న జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ తథ్యమని చెబుతున్నారు ఏఐసీసీ పరిశీలకులు. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీపై షాకింగ్ కామెంట్ చేశాడు కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసంగౌడ పాటిల్ యత్నాల్. రాహుల్ గాంధీ హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అనేది చెప్పాలన్నారు. అవసరమైతే దీనిపై దర్యాప్తు చేయాలన్న ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కుల సర్వే చేయమంటూ డిమాండ్ చేస్తున్న రాహుల్ నిజానికి ఆయన ఏ కులంలో పుట్టాడో కూడా తెలియదని విమర్శించాడు. ఇటీవల వరుసగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సెబీ చీఫ్ మధవి పురి బుచ్పై తాజాగా కాంగ్రెస్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. చైర్పర్సన్ హోదాలో ఉన్న ఆమె తన పదవీ కాలంలో లిస్టెడ్ సెక్యూరిటీలలో 36.9 కోట్ల విలువైన ట్రేడింగ్ చేయడం ద్వారా సెబీ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా. ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు మరోసారి అవకాశం ఇచ్చింది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ. గడువును 2024 డిసెంబర్ 14 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఆధార్ డేటాను ఇప్పటి వరకు అప్డేట్ చేయని వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ ఉచిత సేవ కేవలం మై ఆధార్ పోర్టల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీల జాబితాను విడుదల చేసింది టైమ్ మ్యాగజైన్. టైమ్ బెస్ట్ కంపెనీస్ 2024 పేరిట విడుదల చేసిన ఈ లిస్టులో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1000 కంపెనీలు ఉండగా వీటిలో భారత్కు చెందిన 22 సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఇందులో దేశీయ కంపెనీల జాబితాలో ప్రముఖ టెక్ కంపెనీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. 2007లో జరిగిన మొట్టమొదటి T20 ప్రపంచ కప్ను ధోని సారథ్యంలో టీమిండియా సొంతం చేసుకుంది. ఈ అపురూప సన్నివేశం చోటు చేసుకుని నేటికి 17 ఏళ్లవుతుంది. జోహన్స్బర్గ్ వేదికగా జరిగిన ఫైనల్లోనూ దాయాదుల మధ్య పోరు జరిగింది. టీమిండియా 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పాక్ 152 పరుగులకు ఆలౌట్ అయింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. చైనాలో జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత విజయ పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే వరుసగా 4 మ్యాచ్లు గెలిచిన భారత్ శనివారం గ్రూప్ దశ చివరి మ్యాచ్లో 2-1తో చిరకల ప్రత్యర్థి పాకిస్తాన్ ఓడించింది. టీమిండియా తరపున కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 2 గోల్స్ చేశాడు. పాక్ తరపున అహ్మద్ నదీం గోల్ సాధించాడు. రౌండ్ రాబిన్ విధానంలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే సెమీస్కు చేరింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.